సంజన కెప్టెన్ గా బాగా ఆడుతుందా? హరీష్ యాటిట్యూడ్ సరైందేనా? మనీష్ జడ్జిమెంట్ లో న్యాయం ఉందా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్లు దొంగతనాన్ని దొంగతనంతోనే గెలవడం నిజమైనదేనా? హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. వెల్కమ్ టు పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని గట్టిగా కొట్టండి, ఎందుకంటే అడ్వాన్స్డ్ అప్డేట్స్ మీకు వస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు ఎపిసోడ్ మనం చూసాం కదా, రాత్రి ఎపిసోడ్. అయితే ఈ 6th ఎపిసోడ్లో సంజన వచ్చేసి నిన్న 5th ఎపిసోడ్లో సంజన కెప్టెన్ అవడం కోసం ఒక టాస్క్ అయింది. సంజన అనే కదా, సంజన, హరీష్, సృష్టి, ఇమాన్యుయల్, మన డేవిడ్ పవన్, ఈ 5గురు కెప్టెన్లుగా ఎవరు గెలుస్తారు అనేదానికి టాస్క్ మొదలైంది. అందులో మొదటి ఇద్దరితోనే మొన్న ఆగింది. నిన్న ఇప్పుడు రాత్రి వచ్చేసి ఈ 6th ఎపిసోడ్లో వచ్చినాయి. మిగతా ముగ్గురు కూడా కంప్లీట్ అయింది. మొత్తానికి ఎట్టకేలకు శ్రీజ గెలవడం జరిగింది. ఇక్కడ శ్రీజ గెలవడంలో ప్లస్ పాయింట్ ఏంటంటే, శ్రీజ సంజనిని గెలిపిస్తానని చెప్పి టాస్క్ తీసుకుంది. శ్రీజ యొక్క తెలివితనం అంటే తన ఆటలో ఎంత చాకచక్యంగా ఆడుతుందంటే, శ్రీజ సంజనాన్ని తీసుకోవడం వల్ల ఇక్కడ ముగ్గురు సెలబ్రిటీస్ ఉన్నారు. ఒకటి సంజన, 2 సృష్టి, 3 ఇమాన్యుయల్. ఈ ముగ్గురు సెలబ్రిటీస్. కాబట్టి ఇక్కడ ఇద్దరు ఎవరున్నారంటే హరీష్ అండి, మన డేవిడ్ పవన్, వీళ్ళిద్దరు కామన్ పర్సన్స్. ఈ కామన్ మ్యాన్ నుండి ఇద్దరు సెలబ్రిటీలు, ముగ్గురు. అయితే ఈ కామన్ మ్యాన్ కోసం ఆడిన ఇద్దరు ఉన్నారు కదా, ప్రియాన్ని, మన పడాల్ కళ్యాణ్. వాళ్ళిద్దరూ ఓడిపోవడం కోసం యువతలో ఉండే పార్టీ సకల ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఉంటారు కదా, వీళ్ళు ముగ్గురు ఓడిపోవడం కోసం యువతలు ఉండే వాళ్ళు సకల ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కరి విషయంలో చేయలేదు. ఎవరి విషయంలో అంటే సంజన విషయంలో. ఎందుకు చేయలేదంటే, సంజన అనే వ్యక్తి అవతల సెలబ్రిటీ అయినప్పటికీ సంజన కోసం ఆడుతున్న వ్యక్తి శ్రీజ కామన్ పర్సన్. కాబట్టి శ్రీజను ఓడించడం ఇష్టం లేక వీళ్ళిద్దరు శ్రీజను టచ్ చేయలేదు. సంజనను ఓడించడం ఇష్టం లేక అక్కడ మిగతా ముగ్గురు పార్టీ వాళ్ళు టచ్ చేయలేదు. అంటే ఇక్కడ ఏమైంది తెలుసా, సంజన గెలవడానికి శ్రీజ మద్దతు ఇవ్వడానికి కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే శ్రీజ ఓడిపోవడం ఈ టాస్క్లో శ్రీజ అంటే సంజన కెప్టెన్ అయినప్పటికీ శ్రీజనే కెప్టెన్గా గెలిపించింది అనేది ఇక్కడ కన్ఫర్మ్ అయింది. అంటే ఒక టాస్క్లో శ్రీజ గెలిచింది. అంటే శ్రీజ ఎంతవరకు అగ్ని పరీక్షలో పెడుతున్న ప్రతి టాస్క్ను ఆల్మోస్ట్ అలా గెలుచుకుంటూ వస్తుంది. ఇక్కడ టాస్క్ కూడా గెలిచింది. ఈ బిగ్ బాస్ హౌస్లో ఊహించిన పరిణామం ఏంటంటే, సంజన ఈ వీకే ఎలిమినేట్ అయిపోతుంది అనే విధంగా అందరి చేత నామినేట్ చేయబడింది. ఆ అందరి చేత నామినేట్ చేయబడిన సంజన ఈరోజు కెప్టెన్గా అందరికీ కెప్టెన్గా బిగ్ బాస్ హౌస్లో ఉంది. చూసారా, 14 మంది చేత నామినేట్ చేయబడిన సంజన అంటే అందరి చేత, ఎవరి చేత ఇష్టం లేదు, ఆమె కార్నర్ చేశారు. ఆఖరికి అంటే ఈ 6గురు కార్నర్ చేయడం విషయం పక్కన పెట్టండి. అవతల ఉన్న 9 మంది ఉన్నారు కదా, అవతల 9 మంది కూడాను, 9 మందిలోని 8 మంది కూడాను ఈమెను ఒక్కదాన్ని ఐసోలేటెడ్గా పెట్టేసి ఈమెకి మాకు సంబంధం లేదు అని చెప్పేసి మొత్తం ఆమెని ఒంటరిదాన్ని చేశారు సంజనని. కానీ అదే సంజనాని ఈరోజు కెప్టెన్గా చేయవలసి వచ్చింది అందరు కలిసి. ఈ అందరికీ ఒక దగ్గర ఏదో సందర్భంలో కర్మ అంటుంది, కర్మ తిప్పింది అని మన సంజన అంటుంది. నిజమే. అంటే ఎంత తొందరగా సంజన కెప్టెన్ అవుద్దని ఎవరు కూడా ఊహించలేదు. అలాంటి సంజన కెప్టెన్ అవడానికి కారణం ఎవరు అంటే శ్రీజ ఆట. చూసారా, శ్రీజ ప్లాన్ ఎలాంటిదో. శ్రీజ అక్కడ కామన్ పర్సన్గా ఉండి సెలబ్రిటీని గెలిపించింది అనేది ఒక పేరైతే, ఇక్కడ హరీష్ అనే వ్యక్తి మరి మిగతా వాళ్ళు కొంచెం అపార్థాలకు తీసుకుంటున్నారు. ఇక్కడ ఏమైందంటే, శ్రీజ తన ఆట కరెక్ట్గా నాడిందండి. ఎందుకు అంటే ఇంతకు నేను చెప్పిన కారణం, తను కామన్ పర్సన్గా ఉండి నేను సెలబ్రిటీని గెలిపించాను. కానీ ఇక్కడ మనీష్, హరీష్ వీళ్ళు ఏంటంటే, శ్రీజ అంటే మన టీం ఓడిపోయింది, శ్రీజ గెలిచింది, పక్క వాళ్ళకి అంటే ఆ సెలబ్రిటీలకి గెలిపించింది శ్రీజ అని అనుకుంటున్నారే. కానీ ఇందులోని ఈ టీంకి ఎంత ప్లస్ ఉందో అనేది హరీష్ ఎందుకు గెస్ట్ ఇచ్చేయలేకపోతున్నాడు. పైగా హరీష్ ఏమన్నాడు ఇంతకుముందు, మనలోనే ఇద్దరు గెలవాలి, అందులో ఉండాలి, సంజన గెలిచినా పర్వాలేదు, శ్రీజ నువ్వు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయమే, నువ్వు తీసుకున్న నిర్ణయం పర్వాలేదు, శ్రీజ గెలిచినా ఆమె మనలో మనిషే పర్వాలేదు, బోలాశంకర్ అన్నట్టు మనతోనే ఉండాలి అని హరీష్ అన్నాడు. ఇది గత ఎపిసోడ్లో జరిగిన విషయాలు. మరి అలాంటి హరీష్ ఈరోజు శ్రీజ యొక్క గెలుపుని
మరి సంజన యొక్క కెప్టెన్షిప్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? అంటే తన యాటిట్యూడ్లో మార్పు ఎందుకు వచ్చింది? హరీష్ ఇంతవరకు హరీష్ కరెక్ట్గానే ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు హరీష్ అలా ఆలోచిస్తున్నాడు? ఇది ఒకటి. రెండోది, హరీష్ ఓడిపోయిన కారణం ఎవరు? మన పడాల కళ్యాణ్. పడాల కళ్యాణ్ చెయ్యి అక్కడ పెట్టబట్టే కదా, లెఫ్ట్ హ్యాండ్ వచ్చి పైన పెట్టబట్టే పడాల కళ్యాణ్ ఓడిపోడు. ఎందుకంటే అక్కడ పైన సపోర్ట్ ఇలా తీసుకోకూడదు. అక్కడ గేమ్లో 2 రాడ్లే పట్టుకోవాలి. అలాంటిది తను ఈ మోచెయ్యి టచ్ అయింది, రైట్ హ్యాండ్, ఇది పట్టుకొని ఇట్ట గుంజుకొని పైకి లేచాడు. అంటే అది రాంగ్, అది అందరూ చూశారు, టీవీలో కూడా కరెక్ట్గా కనిపిస్తుంది. అలాంటప్పుడు అది తప్పు చేసినప్పుడు, అది తప్పు జరిగిన తప్పును ఏంటంటే సంచాలకుడు అది నువ్వు తప్పు చేసి ఉంటాడు. అయితే ఇక్కడ సంచాలకుడు చేసిన తప్పు ఏంటంటే మీ రైట్ హ్యాండ్ అక్కడ తగిలింది, మీరు మోపేరు అని చెప్పాడు. కానీ రైట్ హ్యాండ్ మోపేడు అనేది సరైనది కాదు. లెఫ్ట్ హ్యాండ్తో అతను ఇది సపోర్ట్ తీసుకున్నాడు. లెఫ్ట్ హ్యాండ్తో సపోర్ట్ తీసుకోవడం అనేది అందరూ చూశారు, ఆడియన్స్ కూడా చూశారు. సంచాలకుడు కూడా ఇలా చూస్తూ ఉన్నారు. అతను చూస్తూ ఉన్నప్పుడు అతను లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పుకుంటూ బాగున్నాను, రైట్ హ్యాండ్ అని ఆయన చూసుకున్నారు. కాబట్టి ఏంటంటే అక్కడ కళ్యాణ్ అనే వ్యక్తి తప్పు చేశారు, సంచాలకుడు చెప్పడంలో తప్పు చెప్పాడు. సో కళ్యాణ్ అనేవాడు తప్పు చేశాడు, లెఫ్ట్ హ్యాండ్తో టచ్ చేశాడు, టచ్ జరిగింది. అయితే హృదయ మానవ అది చూశాడు. హృదయ మానవ ఎందుకు చూశాడని చెప్తున్నానంటే, అది చూశాడు కాబట్టి కాము ఊరుకున్నాడు. కానీ తను వచ్చి గొడవ పెట్టకుండా, సరే ఇది సంచాలకుల డెసిషన్, సంచాలకులు గారు మీరు ఏమంటారు, తను గెలిచాడా ఓడాడు చెప్పండి అంటే, నేను చూశాను అతను టచ్ చేశాడు, ఓకే దిగిపో. సంచాలకుడు ఏం చెప్తే అదే ఆడియన్స్ చూస్తున్నారు, ప్రేక్షకులు చూస్తున్నారు, డోంట్ వరీ, ఆయన డెసిషనే ఫైనల్ డెసిషన్, నువ్వు దిగిపో అని పెద్ద మనిషి తరగా అన్నాడు. అక్కడ నాకు నచ్చాడండి. ఎందుకంటే ఒకటి తన తప్పును చూసేది, తనే కానీ తప్పు చెయ్యకపోయింటే హరీష్ సంచాలకుడు కాదు కదా, దేవుణ్ణి కూడా లెక్క చేయడు, ఫైటింగ్కి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ తప్పు జరిగింది అందరూ చూసినట్లే హరీష్ కూడా చూశాడు. కాబట్టే ఎందుకులే దీనికోసం రచ్చ చేసుకోవడం అని నిజాన్ని తను అంగీకరించిన క్యాప్ అంటే ఒక తత్వం ఉంది. కాబట్టి తన సంచాలకుడి దగ్గరికి వెళ్ళి చిన్న సంచాలకుడి గారికి వెయిట్ ఇచ్చినట్టు వాల్యూ ఇచ్చేసి మీరేం చెప్తే అదేనండి, నేను ఇట్లా ఫైటింగ్ చేయను అని బయటకు వచ్చాడు. అక్కడ వరకు ఓకే. మళ్ళీ పక్కకి వెళ్ళి అతను ఓడిపోవడానికి అంటే నువ్వు టచ్ చేసావు ఎవరన్నారు? భరణి అన్నారు. భరణి నువ్వు టచ్ చేసావని చెప్పినందుకు గాను భరణి ఓటమికి అంటే యువతల హరీష్ ఓటమికి భరణి కారణం అయ్యాడని మరొక 2-3 కారణాలతో భరణిని టార్గెట్ చేసి భరణితో మాట్లాడడం మానేశాడు. సో యాటిట్యూడ్ ఎలా చూపించాడంటే, భరణి వచ్చి గుడ్ మార్నింగ్ హరీష్ అని చెప్పినా సరే, హరీష్ గుడ్ మార్నింగ్కి నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం మన సంస్కారం. అవతల వాడు ఎలాంటి వాడు అవని. అలాంటిది భరణి అంటే పెద్ద వ్యక్తే కదా, వయసులో పెద్దవాడు ఏంటైనా. అంతలోని భరణి ఆటది, అది ఆటలోని ఎదుటి వ్యక్తిని ఓడించి గెలవడం అనే టాస్క్. అది ఆటలా తీసుకోవాలి. కానీ దానికి ఇంత సీరియస్గా తీసుకొని గుడ్ మార్నింగ్కి తను గుడ్ మార్నింగ్ చెప్పలే. తన వయసులో చిన్నోడే కదా, భరణి కన్నా వయసులో చిన్నాడు. గుడ్ మార్నింగ్ అతను అనేటప్పుడు ఇతను గుడ్ మార్నింగ్ సార్ అంటే తప్పే ఉంది, చెప్పలే. నేను గుడ్ మార్నింగ్ చెప్పకపోతే నువ్వు చెప్పవా అని కూడా భరణికి అడిగారు. నేను చెప్పను అని కూడా అనకుండా కామ్ ఊరుకుని పోయాడు. అది ఊరుకోవడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. నాకే కాదు, ఎవరైనా అదే మాట అంటాడు. ఎందుకు? భరణి అనే వ్యక్తి తప్పు చేసి ఉండొచ్చు, బట్ అతను పెద్దవాడు. హరీష్ అనే వ్యక్తి రెస్పెక్టబుల్గా నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్ అని అది. అది కదా ఇక్కడ యాటిట్యూడ్ కూడా ఏంటంటే మన బిహేవియర్తో. అంటే అవతల వాడు చెడ్డవాడైతే నేను ఇలా ఉండలేను, నేను అలా ఉండలేను, నేను ఎప్పుడు బయట మాస్క్ వేసుకుని తిరగలేను అంటాడు. నువ్వు మాస్క్ వేసుకుని తిరగొద్దు, నువ్వులాగా ఉండు. కానీ ఎదుటి వ్యక్తి ఎవడైనా సరే నీకు హాయ్ అన్నప్పుడు నువ్వు హలో, నీకు నమస్కారం అన్నప్పుడు ప్రతి నమస్కారం చేయడం మన సంస్కారం. అది ఫాలో అవ్వాలి కదా. ఆ విషయంలో ఎందుకో హరీష్ చాలా తప్పు చేశాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. హరీష్ పలకరించలేదు. సరే అయితే ఉంటాను ఓకే అంటే ఓకే అని వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను భరణితో మాట్లాడాను. భరణి లైట్గా తీసుకున్నాడు. నేను అసలు తప్పు చెప్పానని చెప్పేసి నా మీద పడ్డాడు అనే విషయం ఇమాన్యుయల్తో పంచుకున్నాడు కూడా. అప్పుడు ఇమాన్యుయల్ అంటాడు ఇది ఆట కదా అన్న. అలా అయినట్లయితే ఇమాన్యుయల్ అక్కడ వెళ్ళేటప్పుడు గ్రీన్ పడకుండా ఇమాన్యుయల్ రాడ్ లాగేశాడు. గ్రీన్ పడకముందు నువ్వు రాడ్ లాగావు అని చెప్పేసి మనీష్ అన్నాడు. మనీష్ అన్నాక మనీష్ ఏమన్నాడు తర్వాత, నువ్వు అంతకు ముందు వచ్చిన ఇద్దరు వ్యక్తులకే మనీష్ చెప్పాడు గ్రీన్ పడిందని. మరి ఇతనికి వచ్చి చెప్పలు అలా చూస్తున్నాడు. లాగిన తర్వాత గ్రీన్ పడినంత వరకు తీయకూడదు కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు తీసుకుంటావు అంటే అక్కడ స్ట్రాటజీ ప్లే చేశాడు. సో అలాంటప్పుడు ఇమాన్యుయల్కి మనీష్కి చాలా పెద్ద యుద్ధం జరిగింది. కొట్టుకుంటారేమో అని అనిపించింది. అక్కడ కత్తులు కర్రలు లేవు రక్షించేది. లేదంటే చాలా మనం ఒక నేరాల ఘోరాలు చూసి ఉండవలసి వచ్చినాం.
అలాంటిది గొడవ జరిగిన తర్వాత కూడా ఇమాన్యుల్ ఏం చేశాడు, వెళ్ళి సంచాలక్ గారు అని చెప్తూ మాట్లాడాడు. నేను అలా కాదు సార్, గెలిస్తే బయట నాకు మంచి పేరు ఉంటుంది సార్, ఫస్ట్ కెప్టెన్ అయ్యాను ఉంటుంది సార్ అంటూ అతను మళ్ళీ మనీష్తో కలిసిపోయాడు. అది కదా స్పిరిట్ అంటే. మరి ఇమాన్యుల్లో ఆ స్పిరిట్ ఉంది, ఎందుకు హరీష్లో ఆ స్పిరిట్ లేదు అనేది ఈరోజు. ఇంతవరకు హరీష్ అనే వ్యక్తి ఫస్ట్ హరీష్ యాటిట్యూడ్ తర్వాత బాగుంది, బట్ ఇప్పుడు బాగుంది, బాగలేదని కాదు, ఈ ఒక్కటి హరీష్ మార్చుకుంటూ బాగున్ను. అది నేను ఇలాగే ఉంటాను అంటే కొన్ని కాదు, అలా అవి కూడా క్యాలిక్యులేషన్ అవుతాయి. నేను మ్యాథమెటిక్స్లో ఫస్ట్, ఫిజిక్స్లో ఫస్ట్, కెమిస్ట్రీలో ఫస్ట్, ఇంగ్లీష్లో ఫస్ట్, తెలుగులో ఫస్ట్. హిందీ ఒక్కదంట్లోనే 20 మార్కులు వచ్చాయి అంటే అప్పుడు పాస్ చేయడు. అక్కడ హిందీలో కూడా 35 మార్కులు వస్తే పాస్ చేస్తాడు. అట్లీస్ట్ 30 మార్కులు వస్తే గ్రేస్ అనే ఒక దీని మీద పాస్ చేయడానికి ఒక రైట్స్ ఉంటుంది. అన్నిట్లో కట్టబట్లు ఒక్క దాంట్లో 5 మార్కులు తగ్గిన. కానీ మరీ ఘోరంగా తగ్గిపోయింది అనుకోండి, 1, 2, 3, 10, 20, 25 వచ్చింది అనుకోండి, ఎలా పాస్ చేయరు కదా. అట్టా ఉందండి ఇప్పుడు మనిషి పరిస్థితి. అన్నిట్లో బాగున్నాయి, ఈ యాటిట్యూడ్ విషయంలో కొంచెం ఇదైంది. ఓకే, నెక్స్ట్ ఇక మనీష్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ తను చేసిన తప్పు ఏంటంటే సరిగ్గా చూడకపోవడం. ఒకటి లెఫ్ట్ హ్యాండ్ పెట్టలేదు, లెఫ్ట్ హ్యాండ్ పెడితే రైట్ హ్యాండ్ అనేది ఇనిషియేట్ తీసుకుంటాడు, అక్కడ మైనస్ మార్క్ పడుతుంది. డిఫరెంట్గా నాగార్జున గారు అడుగుతారు. ఇంకొకటి ఏంటంటే అందరికి ఆగు గ్రీన్ అనే వ్యక్తి ఇమాన్యుల్ విషయంలో గ్రీన్ అనలే, మర్చిపోయి అక్కడ ఏంటంటే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్లా ఉన్నాడు. అంటే నాకు కోతి కొబ్బరి చెప్పు దొరికింది అన్నట్టు, నాకు సంచాలక పదవి దొరికింది అన్నట్టు వ్యామోహంలో ఉన్నాడు అతను. అక్కడ ఆ విషయంలో ఏంటంటే అది స్ట్రాటజీ ఏమని ఏదేమని చెప్పకపోవడం అనేది తన తప్పు. ఆ విషయాన్ని కూడా పిడిపడవచ్చు మనిషికి. ఒకవేళ మనీష్ని సపోర్ట్ చేయాలని ఉద్దేశం ఉంటే జడ్జెస్ డెఫినెట్గా అడుగులు లైట్గా తీసుకొని పక్కన పడేస్తారు. ఇది మాత్రం వాస్తవం. ఓకే, ఇక నెక్స్ట్ కెప్టెన్షిప్. ఎట్టకేళ్ళకి కెప్టెన్ అయింది. దీనికి ఏంటంటే హీరో విలన్ కొట్టుకుంటే కమిడియన్ కెప్టెన్ అయింది అన్నట్టు మన ప్రియ అన్నం, దానికి శ్రీజ కౌంటర్ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. కానీ అయితే ఇక్కడ హీరో విలన్ నిజాన్ని చెప్పాలంటే ఈ పరిస్థితి ఎలా ఉందంటే సంజన కెప్టెన్ అయింది, కానీ ఎప్పటి వరకు కెప్టెన్ అయితే ఇలాంటి అత్యుత్సాహం చూసే క్యాండిడేట్ నేను చూడలేదు. బోలా శంకర్లో ఉంటారు కానీ ఆడవాళ్ళలో కూడా బోలా శంకర్ ఎంతగా ఉంటుంది అనుకోలేదు. ఆమె ఎలా ఉంటుందో ఒక నాటు సాంగ్ ఉంది, కంటి ఇప్పుడు వెనక నుండి గుమ్మడికాయ పోయినా పర్వాలేదు కానీ కంటి నుండి గుళ్ళు బిందు పోయినా అవతల వ్యక్తి బాధపడతారనేది ఒక నాటు సాంగ్ ఉంది. అట్టా అన్నట్టు ఈమెకి కెప్టెన్షిప్ వచ్చింది, కోతికి కొబ్బరి చెప్పు దొరికిందని ఆనందంలో ఈమెకి ఎంతేస్తుంది, కానీ పండగ 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 గెలిచారు 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 అని మాట్లాడుతుంది. కానీ సంజన అసలు కెప్టెన్షిప్ వచ్చినప్పుడు కెప్టెన్గా తనకుండే విధులేంటి, కెప్టెన్గా నేను ఎలా ఉండాలి అనేది ఆమె ఒక చెల్లిష్ మెంటాలిటీగా మారిపోయింది. ఒకటి ఆమె ఎప్పుడో ఆనందాన్ని చూసిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఆనందం పొందిందని అంటుంది ఆమె. నిజమే, ఎందుకంటే బిగ్ బాస్ 9th సీజన్ ప్రెస్టీజియస్ 9th సీజన్లో మొట్టమొదటిగా అందరి చేత ఎలిమినేషన్ నామినేట్ చేయబడిన వ్యక్తి అందరికీ కెప్టెన్ అయిందంటే, నీవు ఇంటికి రావద్దు అని అందరూ అడ్డు చేస్తే అదే వ్యక్తి ఆ ఇంటికి ఓనర్గా కాదు కెప్టెన్గా మొట్టమొదటి కెప్టెన్గా వెళ్తుంది అంటే అది డెఫినెట్గా పండగే పండగే పండగే. కానీ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఆమెకు కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్ అంటూ కొన్ని కాంప్లిమెంటరీ డ్రింక్స్ అని వచ్చాయి. ఒక్కొక్కరు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు. శ్రీజ వచ్చి దొంగలాడేసింది, అదేవిధంగా మన ప్రియ వచ్చి దొంగలాడేసింది. ఈమె మహదానంలో ఉంది కానీ తన ఇంట్లో సరుకు ఎటుపోతుందో తెలియట్లేదు. ఇలాంటి వారు రాజులు రాణిలు అయితే మాత్రం రాజ్యాల్లో నేను రాజునయ్యానని కూర్చుంటా కానీ రాజ్యం నుండి ఎన్ని వజ్రవైడూర్యాలు బయటికి వెళ్ళిపోయినా వాళ్ళకి తెలీదు. నేను రాజు అనుకుని కూర్చుంటారు. అప్పుడు ఎలా ఉంటుందని, రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నావురా అని రవితేజ్ డైలాగ్ మనం వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఓవర్ యాక్షన్ కాదు కానీ ఓవర్ ఎంతూజాజంతో ఉన్నది ఆమె. అయితే ఇక్కడ ఇంకొక విషయం తెలియాలంటే వాస్తవానికి సంజన అనే వ్యక్తి చెడ్డదైతే కాదండి, కన్నింగ్ పర్సన్ కాదండి. ఇక్కడ చెడ్డది కన్నింగ్ పర్సన్ కాదు. ఎందుకంటే ఇంతవరకు అలా ఉండొచ్చు కానీ తనకి కంటెంట్ ఇవ్వడం కోసం తను ఏదో చెప్తుంది, ఏదో చేస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆమె అమ్మ నువ్వు పెద్దమ్మ అంటే ఆమె గొప్ప అయిపోద్ది. అయితే ఇన్నాళ్ళు 8 మంది కార్నర్ చేసి సంజన మాకు సంబంధం లేదని వ్యక్తులు ఇప్పుడు సంజనకు సోప్ వేయడం మొదలెట్టారు. అందరూ నువ్వు అమ్మ అని. సో ఈ విధంగా ఏంటో సంజన తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే సంజన ఏం చెప్పినా రూమ్మేట్స్ నువ్వు కెప్టెన్ మాత్రమే, నువ్వు బిగ్ బాస్ కదన్న మొదలెట్టారు, బిగ్ బాస్ చెప్పాలని. కానీ ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ కెప్టెన్షిప్ ఇచ్చారంటే అందరి మీద ఏంటంటే కాస్త అథారిటీ ఇచ్చారు, కొన్ని విషయాలు చెప్పాలి, ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ అందరూ చులకనగా మాట్లాడుతున్నారు ఆమెని. ఎంత చులకనగా మాట్లాడుతున్నారంటే
నేను గెలవడానికి కారణం నా శ్రీజ అని ఏమంటుంది. ఇంతవరకు శ్రీజ గురించి గొప్పగానే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్తున్న విషయం, శ్రీజ గెలిపించింది కదా, గెలిపించిన తర్వాత అక్కడికి ఆగిపోవచ్చు కదా, అటు ఇటు వెళ్ళి బ్యాక్ పిచ్చింగ్ లాగా అటు ఇటు శ్రీజ తన గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గెలిపించింది, ఆమె గెలిచింది, కెప్టెన్ అయింది, ఓకే లిమిట్. మళ్ళీ బయటికి వెళ్ళి శ్రీజ గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడడం అనేది శ్రీజకి ఇది మైనస్ మాత్రం అవుతుంది. ఆ తర్వాత మనీష్ అనే వ్యక్తి అక్కడ ఒక సంచాలకుడిగా బాగా తను నిర్వర్తించడనే ఒక కోణంలో మనీష్ని శ్రీజని తన ఇంటికి షేర్ చేసుకోవడానికి ఒక ఇద్దరు వ్యక్తులకు పర్మిషన్ ఇస్తే తనకు సంబంధించిన సెలబ్రిటీలను కూడా కాదనుకొని ఇంట్లో ఉన్న ఓనర్స్ అయిన ఇద్దరు కామనర్స్ని తను ఎంచుకొని శ్రీజాకి మనీష్కి ఎలిజిబిలిటీ ఇచ్చినప్పుడు ఈ శ్రీజ మనీష్ దొంగలించడానికి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళిద్దరు కూడా దొంగలించడానికి వెళ్ళారు. అంటే వాళ్ళకి అర్హత ఇచ్చినా కూడా ఇంట్లో దొంగలించడానికి వెళ్ళారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు గుర్తొచ్చింది, అవును ఇవన్నీ నేను తింటాను కదా, నేనెందుకు దొంగలాడడం అనుకున్న మనీష్ అనుకున్నాడు. కొంచెం స్ట్రాటజీ ఉన్న పర్సన్ కాబట్టి అదే విషయం సంజన విన్నాక నిజమే కదా అనుకుని సంజన కూడా వచ్చేసింది. కానీ ఎందుకు అది ఇప్పుడు దొంగలించాలన్న కోరిక ఎందుకు వీళ్ళకి, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది కదా. పైగా ఆయనకి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆమె ఎప్పుడైతే కెప్టెన్ అయిపోయిందో కట్టప్ప ఇక అలాగే మహారాణి అని ఊరుకున్నట్టు తను రెస్పెక్ట్ ఇచ్చేయాలి ఈ వారం రోజులు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తారో నెక్స్ట్ వీక్ వీళ్ళు ఎప్పుడైనా అయ్యేటప్పుడు వీళ్ళకి అదే రెస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా వీళ్ళు చులకన చేస్తారో నెక్స్ట్ వీక్ సంజనాకి ఎవరెవరు ఎలా చులకన చేస్తున్నారో వాళ్ళు కూడా అలాగే చులకన కాపాడతారు. అది ఎందుకు గుర్తించట్లేదు రూమ్లో పర్సన్స్, అది కూడా గుర్తించాలి కదా. ఎందుకంటే నెక్స్ట్ కెప్టెన్షిప్ నేను పొందాలి, నేను ఇలాంటి రైట్స్ని పొందాలి అనేటప్పుడు ఇప్పుడు ఆమెకి ఇవ్వాల్సిన అర్హతలు ఇచ్చేయాలి. ఆమె చెప్తుంది ఏంటి, ఈ కూల్ డ్రింక్ నేను పనిచేస్తాను అందరు గేమ్ చేయమంది. ఒక స్కిట్ వేశారు, చాలా చక్కగా స్కిట్ వేశారు. అయితే స్కిట్లో నాకు నచ్చింది ఏంటంటే నిన్న కాక మొన్న వచ్చిన నటీనటులందరూ స్కిట్లో చాలా చక్కగా యాక్ట్ చేసి వాళ్ళ అభినయాన్ని ప్రదర్శించారు. మరి సీనియర్ ఆర్టిస్ట్ అయిన సుమన్ శెట్టి మాత్రం కామ్గా ఇక్కడ కూడా కూర్చున్నారు. నా టైం వస్తే చూపిస్తున్నారు. తన టైం ఇక్కడ ఆర్టిస్టే కదా, తన టైం వచ్చినప్పుడు కూడా చూపించాడు. ఏంటి కానీ కెమెరా కనిపించలే, ఎందుకంటే కింద కూర్చుండిపోయాడు, కెమెరాలు మీదకు ఉన్నాయి కదా, ఆయన కనిపించలేకపోయాడు. సో ఆ విధంగా ఇక ఫ్లోరా అని ఆశేష్ అని అందాల రాణి మన హీరోయిన్. మరి ఆ ఫ్లోరా వచ్చేసి ఆటే కదా, ఫ్లయింగ్ బర్డ్ అనేది అనే మాటే పట్టుకుంది కదా ఆమె. ఆ ఒక్క మాట పక్కన పెట్టేసి ఆటలోకి వచ్చేయాలి. ఇప్పుడు నా సామాన్లు ఎవరు తీసుకొస్తారు అని ఈమె అడిగింది. సో రాజమాతలాగా నటించే కోణంలో ఆర్డర్ వేసింది. కానీ అందరూ ఏమంటారు, నువ్వు ఆర్డర్ చేసామంటున్నారు. ఆమె అక్కడ ఆర్డర్ చేయలేదు, ఆర్డర్ని అభినయించింది. ఆమె ఆర్డర్ చేయడాన్ని అభినయించింది. ఎవరు సంజన ఆర్డర్ చేయడం, నా సామాన్లు ఎవరు తెస్తారు అని. నా సామాన్లు ఎవరు తెస్తారు, ఇది ఆర్డర్. నా సామాన్లు ఎవరు తెస్తారు, ఇది రిక్వెస్ట్. నా సామాన్లు ఎవరు తెస్తారు, ఇది ఆర్డర్లా అభినయించడం. నేను కెప్టెన్ అయ్యానని ఆమె ఆటలో భాగంగా అభినయిస్తుంది. కానీ మీరు ఆర్డర్ వేశారని మళ్ళీ కార్నర్. ఆమె ఏం చేసినా అందరూ కార్నర్ చేస్తున్నారు. సంజనాను మాత్రం వీళ్ళు కాదు వాళ్ళు కాదండి, ఆమె ప్రేమించిన వ్యక్తులు కూడా ఆమెను కార్నర్ చేస్తున్నారు. హరీష్ అంటే చాలా ఇష్టం, అదేవిధంగా మన పవన్ అన్న కూడా ఇష్టం. వాళ్ళిద్దరిని నేను ఎంచుకున్నాను అని చెప్పింది. మరి వాళ్ళిద్దరు కూడా వెనక్కి వెళ్ళే సంజన కోసం మాట్లాడుకుంటే ఇంకా నిజాయితీ ఏంటండి? ఆ నిజాయితీ గురించి హరీష్ మాట్లాడే ప్రయోజనం ఏమేముందండి? మాస్క్ మ్యాన్ అంటారు కదా, తనకి ప్రేమతో అభిమానంతోనే కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇచ్చింది కదా, ఓడిపోయిన తర్వాత తప్పే ఉందండి. కానీ ఇమాన్యుల్ మాత్రం ఒకటి అన్నాడు, నేను ఓడిపోయినా సరే నాకు కెప్టెన్గా ఆమె ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఆమె బ్యాగ్ నేను మోస్తాను అన్నాడు మన ఇమాన్యుల్. ఫ్లోరాకేమో ఇంకొకరు కావాలి, ఇంకొకరు ఎవరైనా రావాలి అని సంజన అడిగితే ఎవరు రాకపోతే మీరే ఎంచుకోండి, మీరు ఎవరు చెప్తే వాళ్ళు వచ్చి మీ బ్యాగులు తీసుకొస్తారన్నారు. సరే ఫ్లోరా అని అంది ఆమె. సరే చిత్తం మహారాణి అనుకుంటూ కలిపేసుకుంటే ఫ్లోరా ఆట మొదలైనట్టు. ఫ్లోరా ఏం చేసిందంటే యుగోకి వెళ్ళిపోయింది, నేను మోయినంది. మరి ఇప్పుడు బాత్రూమ్ క్లీన్ చేస్తుంది. బాత్రూమ్ క్లీన్ చేయడం ఏంటండి, అందరూ వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేస్తుందంటే ఆటలో భాగమే కదా. అలాగే ఇది కూడా ఆటలో భాగంగా ఆమె ట్రీట్ చేసుకుని సరే అనుకుంటే ఇక్కడ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కలిసిపోయింది కదా. సంజన అనే వ్యక్తి బోలా శంకర్ అని చెప్పాను, సరే మేడం అనుకుంటూ వెళ్ళిపోతే మేడం అనక్కర్లేదు, తనకన్నా జూనియర్ అవ్వచ్చు. మరి సుమన్ శెట్టి కన్నా జూనియర్సే కదా అందరూ. మరి అతను కింద కూర్చొని తగ్గి ఆడుతున్నాడు కదా, ఆడట్లేదు కూడా, తగ్గే ఆడుతున్నాడు కదా, అసలు ఆడట్లేదు కదా ఒకసారి అనుకుంటే అఫ్కోర్స్. అయితే ఆ విధంగా ఏంటంటే బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చామో గెలవాలని. అయితే ఇక్కడ మిగతా 14 మందికి బిగ్ బాస్ హౌస్లో గెలవాలని ఉంది, ఇద్దరికి తప్ప. ఆ ఇద్దరు ఎవరంటే ఫ్లోరా అండ్ సుమన్ శెట్టి.
బిగ్ బాస్ చివరి వరకు మేము ఉండాలి, కప్పును తీసుకెళ్ళాలి అనేది ఏ కోసానో కనిపించట్లేదు వాళ్ళిద్దరిలో. కాబట్టి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో వీళ్ళిద్దరూ 1 వారం 2 వారాలు మూడు అని చెప్పడానికి నాకు మనసు రావట్లేదు, 3 రావట్లేదు. వాళ్ళ ఆట చూస్తుంటే ఉన్న 3 ఉత్సాహం, చేయాలనే కోరిక అంతా ఏదైనప్పటికీ మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. అన్నట్టు ఇంకొక ముఖ్య విషయం చెప్పానండి మీకు. వీళ్ళిద్దరికి మనీష్కి శ్రీజాకి తన రూమ్లోకి అధికారం ఇచ్చింది కదా. ఇప్పుడు శ్రీజ వచ్చేసి నీ రూమ్కి రాను, నేను తీసుకోను అని, ఎందుకంటే ఒక టాస్క్ వాళ్ళు స్కిట్ పెట్టారు కదా. స్కిట్లో ఇది మన బాటిల్స్ పెట్టి తీసుకెళ్ళండి. అయితే ఒక బాటిల్ మిస్ అయింది, ఆ బాటిల్ తీసుకొచ్చి ఇవ్వండి అంది. నిన్న నేను ఒకటి చెప్పాను, మనీష్ డెఫినెట్గా దొంగిలిస్తాడని చెప్పాను కదా. మనీష్కి వచ్చేసరి ఈరోజు హరీష్ దొంగిలించాడు. అంటే హరీష్ దొంగతనం చేస్తాడు అనుకోలేదు, మనీష్ చేస్తాడు అనుకున్నా, కానీ హరీష్ చేశాడు. కానీ మనీష్ చేశాడా? హరీష్ చేశాడు కదా. హరీష్ ఎవరో ఒకరు బాటిల్ ఇచ్చేయండి అని అన్నారు. ఎవరో ఒకరు బాటిల్ ఇచ్చేయండి అనేటప్పుడు మనీష్ ముందుకు వచ్చి ఎవరండి వాళ్ళు, ఎవరు, నేనైతే ఇవ్వను, కానీ నేనైతే తీయలేదు, అయినా నేనెవను, ఇదేహో మీరు ఆ 8 బాటిల్ మాకు ఇచ్చేది, మాకు పంచండి అంటున్నాడు మనీష్. అలా కాదు, ఆ బాటిల్ నాకు ఇచ్చేది, నేనేం పనిష్మెంట్ ఇవ్వను, ఇచ్చేస్తే ఈ వాటర్ ఈ డ్రింక్స్ అన్ని ఇస్తాను అంటుంది. అయితే ఇప్పుడు మొత్తానికి ఆ బాటిల్ ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేదు, ఎందుకంటే తాగేశారు యాక్చువల్గా. ఈ బాటిల్స్ అన్నీ ఇలాగే ఉండిపోయాయి. మరి హరీష్ తన సొంతంగా వంట వండుకున్నందుకు బిగ్ బాస్ అనేది క్లాస్ పీకాడు. హరీష్ అనే వ్యక్తి నీ క్యాప్టెన్షిప్లో వంట వండుకోవడం కరెక్టా అని అడిగారు. అదేవిధంగా తినకిచ్చిన బాటిల్స్ అనేవి నీ దగ్గర కాకుండా నువ్వు 2 వరకు షేర్ చేసుకోవచ్చు, కానీ జనాలు మొత్తానికి పంచడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయం కూడా నిలదీస్తాడు బిగ్ బాస్. అదేవిధంగా ఈ సంజన మనీష్ నేను మీ రూమ్కి కూడా రానులే అని అన్నాడు కదా. రేపు సంజన కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళదు. ఎందుకంటే సంజన కూడా వాళ్ళ మళ్ళీ ఈ టీం అయిపోయారు అంటారని సంజన కూడా తను స్మార్ట్ ప్లే ఆడుతుంది కదా, వెనక్కి వచ్చేస్తుంది. నాకు తెలిసి ఆ సంజన శ్రీజ వెనక్కి వచ్చేస్తుంది. ఆ సంజన కూడాను శ్రీజని మనీష్ని పెట్టుకున్నారు కదా. ఈ మనీష్ శ్రీజ ఇద్దరు కూడా ఆమెతో అది మన పర్సనల్గా పంచుకోవడానికి నిరాకరించి వచ్చేస్తారు. మరొక 2 ఆమె ఎంచుకుంటుంది, ఇది మాత్రం గ్యారంటీ. తన రూములో పర్మిషన్ ఇచ్చి ఒక 2తో షేర్ చేసుకోవచ్చు కదా. ఆ 2 ఈ శ్రీజ ఈ మనీష్ 2 కాదు, చూస్తూ ఉండండి, వేరే 2 వస్తారు. చూస్తుండండి మీ పెమ్స్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్.